అందరికీ నమస్తే. నేను ఒక పెద్ద గెస్ట్ ముందున్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విడలన్న. విడలన్నతో చాలా అంశాలు మాట్లాడాల్సింది. మిగతా బీసీలు అంటే చాలామంది ఉన్నారు. గౌండ్లు, యాదవులు, మొత్తం 125 కులాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మున్నూరు కాపులమే మేమే అన్న ఇప్పుడు ఎట్లుందంటే నడమంత్రం సిర వచ్చినాక ఏం కనపడదు అన్నట్టు. రెడ్లకు ఉచ్చతాపిస్తాం మాట్లాడారు కదా. మీ సమస్యకు సంబంధించిన వాళ్ళే మాట్లాడింది. ఇట్లాంటి బల్పు మాటల వల్ల, అహంకారం మాటల వల్ల ఎవ్వరు సాధించలేదు కాబట్టి నేను సాధిస్తా అని చెప్పుకుంటున్నాడు చింతపండు నవీన్ అని ఆయన. అన్న ఇప్పుడు ఏ పనికైనా అర్హత ఉండాలి. ఫస్ట్ నేను బీసీ నాయకుడిని, నేను ముఖ్యమంత్రి అయితే నాకు హెలికాప్టర్లో తిరుగుతా అంటే ముఖ్యమంత్రి గారు. ఎవరు పెట్టారు మీద కేసులు ఇవి? నేను ఆ రోజు మీరు కూడా మున్నూరు కాపు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను అన్న. ఈ మధ్య కొంత ఉత్తర లాంగ్వేజ్ తెర మీకు వచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గమే ఒక పటేల్ టైప్. అందువల్ల పటేల్ రెడ్డిలతో సమానంగా ఉంటారు. కానీ మీరు కూడా ఇంకా బీసీల నాయకత్వం వహిస్తాం. మిగతా బీసీలు అంటే చాలామంది ఉన్నారు. గౌండ్లు, యాదవులు, మొత్తం 125 కులాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మున్నూరు కాపులమే మేమే మొత్తం అందరినీ టేకప్ చేస్తాం. మీరు పటేలే కదా అన్న. ఇప్పుడు ఎట్లుందంటే నడమంత్రం సిర వచ్చినాక ఏం కనపడదు అన్నట్టు. అవగాహన లోపంతో కొంతమంది ఈ మధ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లే. అన్న మున్నూరు కాపుల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, బలిసిలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. రెడ్లలో కూడా పేదోళ్ళు ఉన్నారు, బలిసిన అన్ని కులాల్లో పేదోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ధనవంతులు ఉంటారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు రెడ్లకు ఉచ్చతాపిస్తామనే అంత కుసంస్కారం మాకు లేదన్న. మాట్లాడారు కదా. మీ సమస్యకు సంబంధించిన వాళ్ళే మాట్లాడిండ్రు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన అది మొత్తం మా బీసీలకు అంటకట్టకండి దయచేసి. ఆయన మాటలకి ఆయనే ఓనరు. మంచి అయినా చెడైనా ఆయన వరకు, ఆయన వ్యక్తిగతం. ఆయన మొత్తం బీసీలో ఓన్ చేసుకుని మాట్లాడిండు. అంటే మరి ఈ ఎవరైతే మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆయన బీసీల తరపున ఎన్ని పోరాటాలు చేసిండు, బీసీల తరపున ఎన్ని ఉద్యమాలు చేసిండు, ఆయన వయసు ఎంత, ఆయన పొలిటికల్ కెరీర్ ఎంత, ఆయన గెలిచింది ఎవరు? పట్టభద్రుల కోసం గెలిచిండు. అవును. పట్టభద్రుల సమస్యల మీద కొట్లాడుతూ మిగతా సమస్యలు మాట్లాడితే గౌరవం ఉంటుంది. మరి గ్రూప్ 1 పిల్లలు, గ్రూప్ 2 పిల్లలు, గ్రూప్ 3 పిల్లలు, జీవో నెంబర్ 46 కానిస్టేబుల్ లాఠీ దెబ్బలు తింటున్నప్పుడు ఈ పట్టభద్రుల ప్రతినిధులు ఎక్కడున్నారు? కోర్టు కేసులకు డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు హెలికాప్టర్లలో తిరుగుతున్న నాయకులు ఎందుకు డబ్బులు ఇవ్వలే? మరి నువ్వు పట్టభద్రుల తరపున గెలిచినావు కదన్నా. మరి ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా మీ వాళ్ళు కూడా. హెలికాప్టర్లో తిరుగుతున్నా మేము తిరగొద్దా బీసీలం అంటున్నారు అన్న. ఇప్పుడు నేను ఒక్కడిని హెలికాప్టర్లో తిరిగితే నా సామాజిక వర్గం అంతా కోటీశ్వర్లు అయినట్టు అన్న. నాకేదో కలిసి వచ్చి కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకో, ఇక మొత్తం మా మున్నూరు కాపులంతా కోటేశ్వర్లు అయినట్టేనా? మా మున్నూరు కాపులో చాలా మంది పేదోళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న. ఇప్పుడు ఊర్లలో ఏమవుతుందంటే, అరే మీరు పేరు పక్కన పటేల్ కదా, మీరు రెడ్లతో ఈక్వల్ కదా, మీ దగ్గర ఇన్ని హెలికాప్టర్లకు ఉంటున్నారు కదా, మరి మీకెందుకు బీసీ సర్టిఫికేట్ అని అడుగుతున్నాను అన్న. అది బీసీ మున్నూరు కాపు కమ్యూనిటీ అభిప్రాయం కూడా కాదు. ఎందుకంటే ఇట్లాంటి బల్పు మాటల వల్ల, అహంకారం మాటల వల్ల ఇలా పేద మున్నూరు కాపులకు నష్టపోయే ప్రమాదం ఉందన్న. ఎందుకంటే మున్నూరు కాపుల్లో ఏదో 4-5 నడమంత్రం సిరి వచ్చి అహంకారంతో మాట్లాడిన దానికి మా మున్నూరు కాపు కులానికి ఎటువంటి సంబంధం లేదు, మా బీసీ సమాజానికి సంబంధం. కానీ హెలికాప్టర్లు చేసి తిరుగుతున్న మీ సామాజిక వర్గాన్ని తీసుకుపోయి ఓసిన కలితే తప్పే ఉంది. ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి అట్లనే అంటున్నారన్న. అన్ని కులాల్లో పేదలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అట్లాంటిది ఒక వ్యక్తిగతమైన ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తికి మీద కేసు పెట్టాలి. ఎవరో మహేశ్వర్ రెడ్డో అనే వ్యక్తి బీసీలను ఎవరో కామెంట్ చేసిరంటే ఎవరో, మరి ఆ కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన వ్యక్తి మీద కేసు పెట్టాలి. కానీ మొత్తం రెడ్లంతా మేము రాజ్యాధికారం కోసం ఉద్యమం చేస్తున్నాం, ఉచ్చల ఉద్యమం చేయట్లేదు. మేము ఉచ్చదాగండి, ఉచ్చదాపించండి ఇదేం భాష అన్న. మేము మా బీసీ నాయకులు అంటే కృష్ణన్న, జాజుల శ్రీనివాస్ అన్న, సూర్యారావు అన్న, ఇట్లా ఎంతోమంది, నారగోని అన్న, ఇట్లా మేధావులు ఎంతో మంది ఎవరు సాధించలేదు కాబట్టి నేను సాధిస్తా అని చెప్పుకుంటున్నాడు చింతపండు నవీన్ అని ఆయన. అన్న ఇప్పుడు ఏ పనికైనా అర్హత ఉండాలి. ఫస్ట్ అర్హత ప్లస్ ట్రాక్ రికార్డు. ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడి తెలవనితనం వేరు, బలుపు వేరు, అజ్ఞానం వేరు, అహంకారం వేరు. అజ్ఞానము, అహంకారము, నడమంత్రం సిరి, బలుపు కలిస్తే మనం ఏం చేయలేము కదా. ప్రజలకు చెప్పాలి. బీసీలు అంటే సర్దార్ సర్వాయి పాపరం లాగా ప్రాణాలకు తెగించి కొట్లాడేటోళ్ళున్నా, ఒక ధర్మభిక్షం లాగా కుటుంబాన్ని త్యాగం చేసిన బీసీలు, సమాజ ఎద్దుపుండు కాకికి ముద్దు అన్నట్టు సమాజంలో జరిగే సమస్యల మీద పేలాలు ఏరుకునేటోళ్ళు కాదు. ఏ దిక్కు లేనప్పుడేమో చాయ్ పైసలు ఏమని అడుక్కొని ఇలా కోట్ల రూపాయలు రాగానే బల్బు మాటలు మాట్లాడేటోళ్ళు కాదు బీసీలు అంటే. ఉద్యమం చేస్తే కోల్పోతారన్న. ఎవరైనా ఉద్యమం చేస్తే లాభపడరు.
ఉద్యమం అంటే త్యాగం. ఇప్పుడు ఉద్యమం చేసి లాభపడరా? ఉద్యమం అంటే ఇప్పుడు ఏమి లేకుండా మీరే అంటున్నారు కదా, ఏమి లేవు కదా, మీరు గతంలో చాయ్ పైసలు అడుక్కున్నారు కదా బిచ్చగాలలాగా. మరి ఇప్పుడు కోట్ల రూపాయలు వచ్చినాయంటే వాళ్ళు చేసింది ఉద్యమమా? ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే పోరాటం, ఉద్యమం అంటే నిజాయితీ. ఉద్యమంలో ప్రాణాలు కూడా కోల్పోతాయి కదా. అవును, పోతాయి. మరి ఇప్పుడు 30 ఏళ్ళు పోరాటం చేసిన మందకృష్ణ మాదిగని సమాజం అంతా ఎందుకు గౌరవిస్తుంది? ఆయన నిజాయితీగా ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పట్టుకొని ఏ పార్టీలో చేరకుండా ఎటువంటి పదవులు తీసుకోకుండా నిజాయితీగా కొట్లాడబట్టి అలా సమాజం అంతా అటువైపు వచ్చింది. నువ్వు నీ వయసు ఎంత, నీకున్న అనుభవం ఎంత, నీ నాలెడ్జ్ ఏంది, నీకు త్యాగం ఏంది, నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మినావు, ఎన్నిసార్లు జైలు ప్రభుత్వానికి ఇచ్చేసిన అని చెప్పి ఎమ్మెల్సీ అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇచ్చిండు. అన్న ఇప్పుడు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు అని ఒక సామెత ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి. పొరపాటున మాట్లాడితే సవరించుకోవాలి. ఎవరైనా, మీరైనా నేనైనా, మనుషులు అన్నప్పుడు తప్పులు చేస్తాం. కానీ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఆంధ్రోళన తిట్టిండు ఇష్టం వచ్చినట్టు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయాడు, కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, నేను సమాజంలో ఉన్న బలంగా ఉన్న రెడ్లను తిడితే నేను హీరో అయితే అనుకుంటే అది అవివేకము, అజ్ఞానము. అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్తారు, ఒక కులం పునాది మీద, ఒక జాతి పునాదుల మీద మనం రాజ్యాధికారంలోకి రాలేము, రాజ్యాన్ని నిర్మించలేము. కులాల కుంపటి పెట్టి కుల గజ్జితోటి అధికారం ఎవరికి రాదు. కులాల సమన్వయం చేసుకుంటూ ప్రజల బీసీలంతా ఏకతాటి మీకు రావాలి. 52% ఉన్నారు, 52% మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఏకం కావద్దు? ఏకం కావాలని మేము కూడా అంటున్నాం. ఇప్పుడు నాయకత్వం అనే దానికి క్యారెక్టర్ ఉండాలి, ఓకే, త్యాగబుద్ధి ఉండాలి, ప్రజలందరూ హర్షించాలి. బీసీల హక్కుల కోసం మేము ఎంతైనా కొట్లాడతాం. కానీ రెడ్లని, వెలమల్ని, అగ్రవర్ణాలని మా ఇష్టం వచ్చినట్టు తిడతాం అంటే అది కాదు బీసీ ఉద్యమం. అంటే కులంతో ఉండదన్న, గుణంతో ఉంటుంది. నువ్వు ఏ వర్గంలో అయినా పుట్టొచ్చు, పుట్టుక నీ చేతిలో లేదు. ఏ వర్గ ప్రజల కోసం నువ్వు కొట్లాడితే ఆ నాయకుడు అవుతావు. నేను బీసీ నాయకుడిని, నేను ముఖ్యమంత్రి అవుతా, నాకు హెలికాప్టర్లో తిరుగుతా అంటే ముఖ్యమంత్రులు గారు. ఇప్పుడు ఒక ఆయన దగ్గర హెలికాప్టర్ ఉంది, ఇంకో బీసీ నాయకుడి దగ్గర 100 హెలికాప్టర్లు పెట్టుకునే శక్తి ఉండొచ్చు. ఇంకా 100 హెలికాప్టర్లు పెడితే ముఖ్యమంత్రులు అయిపోతారా అన్న? లేకపోతే ఒక ఆయన డబ్బులు ఎక్కువ ఉన్నాయని 5 స్టార్ హోటల్లో మీటింగ్లు పెట్టచ్చు. మరి దేనికోసం ఈ మీటింగ్స్ అని పెట్టేది? వాళ్ళని అడగాలి. ఇప్పుడు బీసీలు అంటే ఒక మున్నూరు కాపు ఒకటే కాదు కదా, మున్నూరు కాపులు మొత్తం కూడా నీకేం మ్యాండేట్ ఇవ్వలే కదా. మున్నూరు కాపులు అందరి తరపున నాకేం మ్యాండేట్ ఇవ్వలే కానీ ఈ సంవత్సరం మాట్లాడడానికి. బీసీలు అంతా నాకు రాసిచ్చిర్రా, ఇంకా మా బీసీలు అందరికీ నువ్వే నాయకుడివి, ఇంకా మాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాయన, నీ అంత పోరాట ఎదురు ఎవరు లేరు, మా బీసీల తరపున చేయని ఆయనకి ఏమన్నా చెప్పిర్రా? ఏదో 4 డబ్బులు రాగానే ఇక ఇష్టం పైసలు ఎట్లా వచ్చినాయో ఆయన అడగాలి. నేనేమంటున్నా అంటే బాధ్యత, సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న అన్ని కులాల్లో, అగ్రవర్ణాల నుంచే కదా మార్పు వచ్చింది. బ్రాహ్మణులలో, కర్ణాలలో, వెలమాస్లో, రెడ్డిస్లో, కమ్మాస్లో ఎంతోమంది ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలకి తమ జీవితాన్ని త్యాగం చేశారు కదా. అంటే వాళ్ళ త్యాగాలన్నీ అవమానిస్తున్నావా? అసలు కులాన్ని బట్టి ఎట్లుంటుంది అన్న, గుణాన్ని బట్టి ఉంటుంది మనిషి క్యారెక్టరు. ఇప్పుడు నువ్వు శివారెడ్డి, నేను విఠల మున్నూరు కాపు, మన ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది. లేకపోతే నువ్వేమైనా తప్పు చేస్తే అంతవరకు శివారెడ్డి వరకే ఉంటుంది తప్ప మొత్తం శివారెడ్డి తప్పు చేసింది కాబట్టి రెడ్లందరినీ తిడితే ఊరుకుంటావా? ఆ హక్కు ఉందా నాకు? లేకపోతే విఠల తప్పు చేసింది కాబట్టి మున్నూరు కాపులు అందరినీ తిడతారా మీరు? ఏ వ్యక్తి అయితే తప్పు చేసిండో ఆ వ్యక్తి యొక్క తప్పును సమాజం ముందు దృష్టి పెట్టాలి. అది వ్యక్తిగతమైన విషయం. ఒక వ్యక్తి పొరపాటున ఏదైనా కామెంట్ చేస్తే ఆ వ్యక్తిని కార్నర్ చేయాలి. మొత్తం కమ్యూనిటీని కార్నర్ చేస్తే ఎట్లన్నా? ఇప్పుడు నేను ఇలా మొన్న పొరపాటున ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళంతా సామాజిక ద్రోహులు అన్న. నా మీద 100 మంది మాలలు కేసులు పెట్టిర్రు, తిట్టిర్రు. నేను ఏమంటే నా దగ్గర ఉన్నాయి, అగో చూడండి ఎఫ్ఐఆర్లు పెట్టిర్రు. నేను ఎక్కడ కూడా మాలలు అనే పదం వాడలే. మాల ఎవరు పెట్టిన మీద కేసులు ఇవి? నేను ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన పృథ్వన్న కొంతమంది మేధావులు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఒక మీటింగ్ పెట్టారు. ఒక జర్నలిస్ట్గా, సామాజిక తెలంగాణ కోరుకునే ఒక తెలంగాణ కార్యకర్తగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైనది. సుప్రీంకోర్టులో ఉన్న 7 జడ్జీలలో 6 సపోర్ట్ చేసిర్రు, 3 జడ్జీలు కమిషన్లు ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జస్టిస్ రాజేంద్ర కుమార్ కమిషన్ ఇచ్చింది సబ్జెక్టు కరెక్షన్. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చింది. ఇదే సుప్రీంకోర్టు 2014 గతంలో ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీలని వర్గీకరించాలంటే ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీ కులాలన్నీ ఒకే జాతి సమూహము, దీనిలోని చేయము అని చెప్పింది. తర్వాత ఇదే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనము ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. మామిడి పండ్లన్నీ ఒకటే, మామిడి పండ్లన్నీ ఒకే జాతి పండ్లు, కానీ మామిడి పండ్లలో కూడా రకరకాల తోటల నుంచి రకరకాల పండ్లు వస్తాయి. 1% రిజర్వేషన్ ఇవ్వాలంటే 171,000 మంది ఉండాలని. దానిలో కొన్ని కులాలు పెట్టారు, 14-15 కులాలు పెట్టారు. బి గ్రూప్లో మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు. 33 లక్షల మందికి 34 లక్షల దగ్గర 34 లక్షల మందికి 9% రిజర్వేషన్ ఇచ్చారు, 18 కులాలు కలిపి.
సి గ్రూప్లో మాలలు ఉంటారు, మాలలతో పాటు ఇంకొక 25 కులాలు. ఈ 26 కులాలు కలిపి వాళ్ళు మొత్తం జనాభా 17 లక్షలు. దానిలో 15.5 లక్షలు మాలలే ఉంటారు, మిగతా 2.5 లక్షలు యాడ్ చేసి పెట్టారు. ఏ గ్రూపు అంటే ఓసీ, ఎస్సీ ఎస్టీ అనుకుందాం, బాగా వెనుకబడ్డది. బి గ్రూప్ అంటే బీసీ అనుకుందాం, మధ్యస్థంగా, అంతే కదా. బాగా వెనుకబడ్డ వర్గాలు ఎస్సీ ఎస్టీ అంటే ఏ గ్రూపు, కొంచెం మధ్యస్థంగా ఉన్నది వాళ్ళు బీసీ మన సమాజంలో. అట్లనే బి గ్రూప్ మాదిగలు అనుకుందాం. సి గ్రూప్ అంటే ఓసీలు, డెవలప్ అయిన గ్రూపు, మాలలని కేటగిరీ చేసుకుంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఎస్సీ ఎస్టీల కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది? బీసీల కన్నా తక్కువ ఉంటుంది. బీసీల కట్ ఆఫ్ మార్కు తక్కువ ఉంటుంది. సపోజ్ ఓసీలకి 80 మార్కులు అనుకుందాం కట్ ఆఫ్, బీసీలకి 70 ఉండాలి, ఎస్సీ ఎస్టీలకి 60 ఉండాలి. కానీ ఇక్కడ షమీమ్ అఖ్తర్ గారు చేసిన కమిటీ రిపోర్ట్లో విచిత్రం ఏంటంటే, ఏ కేటగిరీకి ఏమో అతి తక్కువ ఉంటుంది 1,70,000. బి కేటగిరీకి, సి కేటగిరీ చూస్తే సి కేటగిరీ 3,54,000 ఉంటే, మధ్యస్థంగా ఉండాల్సిన బి కేటగిరీ 3,70,000 దాకా ఉంటుంది. అట్లా ఉంటుంది. ఓసీల కన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కట్ ఆఫ్. దాన్ని ప్రశ్నించాలా వద్దా? ఖచ్చితంగా ప్రశ్నించాలి. మధ్యస్థంగా ఎంత ఉండాలంటే 1,71,000కి ఏ గ్రూప్కి, సి గ్రూపు 3,54,000కి మధ్యస్థంగా తీసుకుంటే 2,62,000 ఉండాలి స్కేల్. 1% రిజర్వేషన్ వేయడానికి బాగా వెనుకబడ్డ వాళ్ళకి 1,71,000 తీసుకుంటే, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళకి 3,50,000. ఈ రెండింటి మధ్య సగటు 2,62,000. కానీ వీళ్ళకి తీసుకుంది 3,63,000. అంటే 1% రిజర్వేషన్కే 1,00,000 మంది మాదిగలు నష్టపోతున్నారు. ఓకే, అట్లా 9% అంటే 9.5 లక్షల మంది నష్టపోతున్నారు. ఈ 33 లక్షల మాదిగల్లో బి గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో 10 లక్షల మంది అసలు ఎప్పటికీ రిజర్వేషన్ రావు వాళ్ళకి. దానికి తప్పులు ఎక్కడ జరిగినాయి? తప్పులు మరి ఎవరు చేసిర్రో, షమీమ్ అఖ్తర్ గారు కూర్చొని రాసిరా రిపోర్టు, లేకపోతే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టుని, ఒరిజినల్ రిపోర్టు బయట పెట్టలే. షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టుని మరి ఎవరైనా మ్యానిపులేట్ చేసిరా మాకు తెలియదు. అది ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. నేతగాని కులాన్ని మాలల్లో అంతకన్నా వెనుకబడిన కులాలతో సపరేట్ గ్రూప్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఏమంటారు, బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పెట్టేసారు కులాలతో. వీళ్ళు ఏమంటారు, మేము పోటీ పడలేము మాలలతోటి అని. వాళ్ళు మాలలే డిఫర్ అవుతున్నారు. నేత కానీ మాల నేత కానీ ఓన్లీ మాదిగలే వ్యతిరేకించట్లే, మాలల్లో ఉన్న మాలదాసరి కానీ హోలియా దాసరి వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఈ గ్రూప్తో అభివృద్ధి చెందిన గ్రూప్తో ఉంటే మాకు నష్టం జరుగుతుంది, మాకు 1% ఇస్తారా, 0.5% ఇస్తారా తర్వాత సంగతి, మేము మాలలతో ఉంటే నష్టపోతామని ఇలా మాలదాసరులు, హోలియా దాసరులు, నేతగాని వీళ్ళంతా మాల కులాలు.